సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. రాజు యువ వికాసం కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు. తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వెల్లడి. ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రాజు యువ వికాసం పేరిట తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకు యువకులకు లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. నిరుద్యోగులు యువకులు ఆన్లైన్లో అప్లై చేసుకున్న అనంతరం అప్లికేషన్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో అందజేయాలని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి సూచించారు. బుధవారం విలేకరులతో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కులం, ఆదాయం, నివాసం లాంటి సర్టిఫికెట్లను వెనువెంటనే జారీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినందున నిరుద్యోగులు యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ విక్రమసింహారెడ్డి కోరారు. తాండూరు పట్టణంలో రాజు యువ వికాసం కింద ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మున్సిపల్ ఆఫీస్లో కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్లికేషన్ కాపీ ఒకటి ఇక్కడ సబ్మిట్ చేయండి. దీంట్లో మేమందరం కూడా వెరిఫై చేసేసి దాన్ని తొందరగానే ప్రాసెస్ చేయడానికి ఇప్పుడు అంతా మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. దీంట్లో తహసీల్దార్లకు కానీ, ఎంపీడీఓలకు కానీ, మున్సిపల్ కమిషనర్కి కానీ గైడ్లైన్స్ ఇస్తూ సారు వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇటువంటి సర్టిఫికేట్స్ కూడా తొందరగా ఇష్యూ చేయాలని అందరికీ గైడ్లైన్స్ ఇచ్చి మమ్మల్ని కూడా ప్రాసెస్ స్పీడప్ చేయమని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో రేపటి నుంచి మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా మా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మీ అప్లికేషన్ కాపీని ఇస్తే మేము మీకు ఎండార్స్మెంట్ కూడా ఇస్తాం. దాంట్లో మీరు అందరూ కూడా తప్పకుండా ఇక్కడ మన కౌంటర్లో ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకోగలరని కోరుచున్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పరిశీలన పూర్తయిందని కమిషనర్ తెలిపారు. లబ్ధిదారుల లిస్టును ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు ప్రస్తుతం వార్డు అధికారి లాగిన్ నుండి మున్సిపల్ కమిషనర్ లాగిన్ లో పనులు సాగుతున్నాయని, అనంతరం కలెక్టర్ పరిశీలించి ఫైనల్ గా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్లాట్ ఉన్నవారికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుందని, అందుకు 50 లేదా 60 గజాల స్థలం ఉంటే సరిపోతుందని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ ఇండ్లకు వచ్చిన అప్లికేషన్స్ కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఎలిజిబుల్ అప్లికేషన్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము ఆన్లైన్ అప్లికేషన్స్ను ఆన్లైన్ చేసే ప్రక్రియలో ఉన్నాము. ఆన్లైన్ చేసినప్పుడే L1 నుంచి L2కి వస్తుంది. L1 అంటే వార్డ్ ఆఫీసర్ లెవెల్, L2 కమిషనర్ లెవెల్కి వచ్చేస్తుంది. కమిషనర్ లెవెల్ అప్లోడ్ ఇచ్చినప్పుడే కలెక్టర్ లాగిన్కి వెళ్ళిపోతుంది. కలెక్టర్ గారు అటు వెరిఫికేషన్ కంప్లీట్ చేసినప్పుడే అందరికీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా వచ్చేస్తాయి. దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము L1 లాగిన్లో ఆన్లైన్ చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇది తొందరనే ప్రాసెస్లోకి వస్తుంది. దీంట్లో ఇప్పుడు స్టేట్ వైజ్గా జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఒక రకమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. 400 SFT వరకు మాత్రము కట్టుకుంటే మనం ఇచ్చే 5 లక్షల రూపాయలు వాళ్ళకు సరిపోతాయి. వాళ్ళు 300-400 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేస్తే మాత్రం మరి అది ఫెయిర్ అయ్యే అవకాశం ఉంటుంది. 300-400 గజాల్లో ఇల్లు కట్టుకున్నట్లనుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం ఉంటాయి. మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళకి సరిపోవు. కాబట్టి దాదాపు 400 SFTలో ఇల్లు కట్టుకోగలిగితే వాళ్ళకు సరిపోతాయి. ఆ ప్లాన్ చేసుకొని మీరు అందరికీ అప్రోల్స్ ఇవ్వమని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చారు. స్టేట్ లెవెల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నడుస్తుంది. అతి తొందరలోనే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ ఒక 15 డేస్లోనే ఇది మొత్తం కంప్లీట్ చేసి శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 4 అంటే దాదాపు 50 గజాలు 60 గజాలు. తాండూరు మున్సిపల్లో ఆస్తి పన్ను 48% వసూలు చేశామని కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా పాత భవనాలు, శిథిలమైపోయిన భవనాలపై కూడా ఆస్తి పన్ను ఉందని, అలాంటి వాటిని తొలగించి ఆధునీకరించిన అనంతరం ఆస్తి పన్నుపై స్పష్టత ఉంటుందని తెలిపారు. మున్సిపల్లో ఎలాంటి విషయంలోనైనా పారదర్శకంగా ఉంటామని, ఎలాంటి అనుమానాలు లేకుండా అన్ని విషయాలు తెలుపుతామని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. విషయంలో మనము దాదాపు 48% కలెక్షన్ చేసినాము మార్చి 31 వరకు. మనకు ఒక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మనకున్న డిమాండ్ కంటే డబల్ డిమాండ్ మన ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్తుంది. డబల్ డిమాండ్ అంటే 4.5 కోట్లు ఉంటే ఈ ఊరికి
5 కోట్ల లోపల ఉంటే ఈ ఊరిది సరిపోయేది. ఈ హౌజెస్ ప్రకారం 14,000 చిల్లర హౌజెస్ ఉంటాయి. దీనికి ఒక 5 కోట్లు వరకు ఉంటే సరిపోయింది. ఇది ఏమైంది, అబ్నార్మల్గా 10 కోట్లు, 12 కోట్లు, 9 కోట్లు చూపిస్తుంది. ప్రజెంట్గా 9 కోట్లు చూపిస్తుంది. దాన్ని సరి చేయాలి, లేని ఇళ్ళను తొలగించాలి. డబల్ ఒక ఇంటికి 2-3 నెంబర్లు కనిపిస్తున్నాయి. ఒక నెంబర్ మీదనే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు జనాలు. ఆ నెంబర్ నుంచి మిగతాయి తొలగించాలి. ఇట్లా గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా అబ్నార్మల్గా పాత బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ పడిపోయిన బిల్డింగ్స్ కూడా ప్రజెంట్గా ట్యాక్స్ చూపిస్తుంది. ఇవన్నీ ఒక ఎక్సైజ్ సిస్టమ్ ప్రకారం తొలగించాల్సి ఉంటుంది. కొంతమంది మిస్గైడ్ చేస్తూ మనకు 1,14,000 ఇండ్లు ఉన్నట్టు, అసలు ఏమి ఇక్కడ పనిచేయనట్టు రకరకాలుగా పబ్లిక్ దృష్టికి తీసుకుపోవడం వల్ల పబ్లిక్ ఒక నమ్మకాన్ని కోల్పోతారు. మున్సిపాలిటీ పైన నమ్మకాన్ని కోల్పోయినప్పుడు ప్రభుత్వాలకు పబ్లిక్ ఒక రిలేషన్ కట్ అయిపోద్ది. అసలు ట్యాక్స్ కట్టడానికి కానీ అట్లాంటి దానికి ఇష్టపడదు. కాబట్టి ఇట్లాంటి ఏమున్నా మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చి అడగండి, మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము. ఓపెన్గానే ఏదున్నా చేద్దాం, అంతేగాని మనం దాచిపెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది అన్ని ఊళ్ళలో జరుగుతుంటుంది, అంతలో జరుగుతుంటుంది. 15th ఫైనాన్స్ ఎలిజిబిలిటీ కొరకు కూడా మనం శక్తుల కృషి చేసినాం. అంటే 15th ఫైనాన్స్ రాదని కాదు దాని ఉద్దేశము, మనకు రావాల్సిన డబ్బుల కంటే అడిషనల్ డబ్బులు వస్తాయి మనం ఎక్కువ చేయడం వల్ల. కాకపోతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అది రీచ్ కాలేదు నిజమే. బట్ దాన్ని తప్పుగా మనం వక్రీకరించడం అయితే కరెక్ట్ కాదు. దయచేసి పత్రికా సోదరులందరూ అర్థం చేసుకోండి. ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా మేము ఫుల్ షేప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఇవ్వకుండా దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరు పబ్లిక్, మున్సిపాలిటీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా కోఆర్డినేషన్ చేసి సహకరించగలరని కోరుచున్నాం. ఎల్ఆర్ఎస్ విషయంలో తాండూరు పట్టణ ప్రజలు కేవలం 10% మాత్రమే లబ్ధిదారులు వినియోగించుకున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మార్చి 31 వరకు ఉన్న గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించారని, ఈ అవకాశాన్ని తాండూరు పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్స్ కానీ ఇల్లీగల్ ప్లాట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020లో భాగంగా నిన్న 31st రోజు లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. ఇందులో మనకు దాదాపు ఒక 10% వరకే మన దగ్గర మన తాండూరు టౌన్లో పే చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి స్టేట్ వైజ్గా కూడా కొంత వీకే ఉందనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ను ఈ ఏప్రిల్ 30 తారీఖు వరకు 25% రిబేట్తో పొడిగించడం జరిగింది. ఈ ఏప్రిల్ 30 తారీఖు వరకు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ 31st మార్చ్ వరకు ఏదైతే వర్తిస్తుందో ఏప్రిల్ 30 వరకు కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా చెల్లించవలసి ఉంటే కూడా వాళ్ళందరూ కూడా చెల్లించుకోవడానికి వీలుంది. దీంట్లో భాగంగానే ప్రస్తుతము చాలామంది కూడా ఇంకా చెల్లించని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ అవకాశం మంచి అవకాశం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21వ తేదీన ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. తాండూరు పట్టణంలో 13 పరీక్షా కేంద్రాలు, పెద్దెముల్లో 3, బషీరాబాద్లో 2, యాలాలలో 4 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాశారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
पेपर इजी गया था, सब अच्छा लिखे एग्जाम था। ఇదిలా ఉండగా పరీక్ష అనంతరం విద్యార్థులు పరీక్షా కేంద్రం నుండి బయటికి వస్తున్న సమయంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల నిర్వాహకులతో పాటు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు తమ కళాశాలలో చదవాలని విద్యార్థులకు కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న విద్యావకాశాలు ఏ ఇతర కళాశాలలో లేవని విద్యార్థులకు అధ్యాపకులు అవగాహన కల్పించారు. కొందరు ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు చిన్నపిల్లలకు 100 రూపాయల కూలీ చెల్లించి కరపత్రాలను పంచే విధంగా ప్రోత్సహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు తామే కరపత్రాలను పంచి అవగాహన కల్పిస్తుండగా ప్రైవేటు వ్యక్తులు మాత్రం చిన్న పిల్లలచే కరపత్రాలను పంచడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ క్లాస్? అన్న ఇది అంటే రాండి అన్నాడు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable